చంద్ అంటే ఎవరు? ఎవరు చందు? నాటకాలు ఆడకే, ఎవరో తెలియకుండానే ఫోన్లో మాట్లాడుతున్నావా? మీరెవరి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. ఇదేనా నువ్వు చేస్తున్న పని? నేను లేనప్పుడు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతున్నావే? అసలు నేను ఏ తప్పు చేయట్లేదండి. ఎందుకు ప్రతిదానికి అనుమానిస్తున్నారు? ప్లీజ్ వినండి. వాడే కాల్ చేస్తున్నాడు. ఈరోజు మీ సంగతి ఏంటో తేలుస్తా. రేయ్, ఎవడ్రా నువ్వు? సార్ నేను డెలివరీ బాయ్ మాట్లాడుతున్నా. మీకు ఒక పార్సల్ వచ్చింది సార్. నేను మీ లొకేషన్ దగ్గరే ఉన్నా. హాయ్ సార్, నేను మన గిఫ్ట్ నుంచి వచ్చాను. మాయా గారు. ఏం కావాలి? అది ఒక గిఫ్ట్ ఆర్డర్ పెట్టారు సార్ వాళ్ళు. ఏం గిఫ్ట్? వాళ్ళ యానివర్సరీ ఉందండి సార్. వాళ్ళ హస్బెండ్ కోసం స్పెషల్గా ఆర్డర్ పెట్టారు. మీరు? నేనే తన హస్బెండ్ని. అవునా? ఓకే సార్, హ్యావ్ ఎ నైస్ డే. ఎక్కడికి మాయా? నా మీద నమ్మకం లేనప్పుడు నేనెందుకు ఇక్కడ? మాయా, నిన్ను అనవసరంగా అనుమానించాను. నీతో ఎంత తప్పుగా బిహేవ్ చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అంటే నమ్మకంతో నిలబడాలి. ఒక మార్కెట్కి వెళ్తే డౌట్, ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే డౌట్, అంత అనుమానం ఉన్నప్పుడు నేనెందుకు ఇక్కడ ఉండాలి? నా తప్పు నేను రియలైజ్ అయ్యేలోపే నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతావా? నువ్వే నా లోకమంతా అనుకుని వచ్చాను. నువ్వే ఇలా అనుమానాలతో వేరు చేస్తే నేనెంత ఒంటరిదాన్ని అయిపోవాలి? నన్ను క్షమించు మాయా. ఇంకెప్పుడు పొరపాటున కూడా ఇలా బిహేవ్ చేయను. ఒకే ఒక ఛాన్స్ ఇవ్వు మాయా, ప్లీజ్.